తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ ఫీవర్ పెరుగుతోంది. ఏపీలో సంక్రాంతి సంబరాలతో పాటు మెగా ఫ్యాన్స్ సంబరాలు మొదలయ్యాయి. మెగా హీరో రామ్ చరణ్ భారీ కటౌట్ విజయవాడ బృందావన కాలనీలోని వజ్ర మైదానంలో సిద్దమైంది. గేమ్ చేంజర్ సినిమా విజయవంతం కావాలని కోరుతూ రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ కటౌట్ ని ఏర్పాటు చేశారు. రామ్ చరణ్ భారీ కటౌట్ ఆవిష్కరించడానికి గేమ్ చేంజర్ చిత్ర బృందంతో పాటు నిర్మాత దిల్ రాజు రానున్నారు. ఈ కార్యక్రమానికి 2000 నుంచి 3000 మంది వరకు అభిమానులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం పోలీసుల నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్నట్లు రామ్ చరణ్ అభిమానులు వెల్లడించారు. హెలికాప్టర్ ద్వారా రామ్ చరణ్ కటౌట్ పై పూల వర్షం కురిపించనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, కాలంలో అయితే మాత్రం వజ్ర మైదానంలో భారీ కట్అవుట్ అయితే ఏర్పాటు చేశారు. ఈయన జనవరి 9వ తారీఖున విడుదల కానున్నటువంటి రామ్ చరణ్ సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా గేమ్ చేంజర్ అనేటువంటి కట్అవుట్ కూడా భారతదేశంలో కూడా అతిపెద్ద కట్అవుట్ గా అయితే మాత్రం 256 అడుగులుగా భారీ ఎత్తున కట్అవుట్ గా విజయవాడలో ఆవిష్కరించారు. దీన్ని కూడా రేపు 29వ తేదీన కూడా ఇటు సినిమా నిర్మాత దిల్ రాజు కానివచ్చు, అదేవిధంగా సినిమా బృందం కూడా విజయవాడలో అంటున్నారు. దీని పనులు కూడా గత 5 రోజుల నుంచి కూడా విజయవాడ మైదానంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు అవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా విజయవాడ యువశక్తి ఆధ్వర్యంలో అయితే మాత్రం ఈ కట్అవుట్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పనులు కూడా పూర్తి స్థాయికి అయితే చేరాయని చెప్పుకోవచ్చు. ఈ సంబంధించి ఈ కట్అవుట్ ఆవిష్కరించేందుకు అయితే మాత్రం సినిమా బృందాలు అన్నారు. ఆ రోజు సాయంత్రం కూడా హెలికాప్టర్ సహాయంతో కూడా పూల వర్షం కురిపించేందుకు అయితే మాత్రం సన్నాహాలు చేస్తారు. దీనికి సంబంధించి కూడా పోలీసులతో కూడా అన్ని అనుమతులు తీసుకుని కూడా ఈ కట్అవుట్ అయితే ఏర్పాటు చేశారు. దీంతో కూడా రాష్ట్రంలో జనవరి సంక్రాంతి బరిలో అయితే మాత్రం గేమ్ చేంజర్ సినిమా నిలుస్తుంది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలంటే కూడా ఇప్పటికే ప్రమోషన్లు కూడా ఇటు అమెరికా కానివచ్చు, పెద్ద వివిధ ప్రదేశాల్లో కూడా సినీ ఇదైతే ప్రమోషన్స్ కూడా చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు విజయవాడలో అయితే మాత్రం ఈ సినీ బృందం పర్యటన నేపథ్యంలో అయితే మాత్రం దీనికి సంబంధించి కూడా అభిమానులు పెద్ద ఎత్తున అయితే మాత్రం ఉత్తూరులు చూస్తారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే కట్అవుట్ ఓపెనింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అభిమానులు కూడా సుమారు 10,000 మంది కూడా రానున్నట్లయితే మనకి సమాచారం ఉందో. దీనికి సంబంధించినటువంటి ఇటు పోలీసు శాఖ నుంచి కూడా అన్ని ఏర్పాట్లు కూడా తీసుకున్నట్లయితే మనకి సమాచారం తెలుస్తుంది. మనం ఇంకా చూసినట్లయితే మాత్రం ఈ సినిమాకి సంబంధించి కూడా దీంట్లో రామ్ చరణ్ కీలక పాత్రగా పోషిస్తున్నారు. దీంట్లో కూడా దర్శకుడు శంకర్ రూపొందించి ఈ సినిమా అయితే మాత్రం సంక్రాంతి బరిలో నిలుస్తుంది. దీంట్లో చూసినట్లయితే మాత్రం ఇప్పటికే కూడా దీనికి సంబంధించి గేమ్ చేంజర్ విషయం చూసినట్లయితే మాత్రం ఎన్నో భారీ అంచనాల మధ్య అయితే మాత్రం ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇటే ఇటు గత 2 సంవత్సరాల నుంచి కూడా RR సినిమా, RRR సినిమా తర్వాత కూడా ఎలాంటి సినిమా రామ్ చరణ్ లేని సందర్భం అవుతుంది. దీంతో కూడా అతి 2-3 సంవత్సరాల తర్వాత ఇటు గేమ్ చేంజర్ సినిమా రావడంతో ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కానివచ్చు, అదేవిధంగా మెగా అభిమానులు కానివచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భం అయితే ఉంది. దీంతో కూడా ఇటే ఈ భారీ కట్అవుట్ కూడా విజయవాడలో రూపొందించు, అదేవిధంగా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా విజయవాడలోనే రూపొందించాలని చెప్పేసి అయితే కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా రామ్ చరణ్ కి బాబాయ్ వరుస కావడంతో కూడా ఇతన్నే ముఖ్య అతిథి కూడా పిలిచే అవకాశం ఉన్నట్లయితే మాత్రం మాకు సమాచారం తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే మాత్రం వీటన్నిటి అయితే మాత్రం విజయవాడలో ఈ పెద్ద ఎత్తున కూడా చెబుతుంది. మరో పక్క ఇటు రామ్ చరణ్ తో పాటు ఇటు పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు, వరుణ్ తేజ్ కూడా వీళ్ళందరూ కూడా దీనికి హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా అయితే మాత్రం మనకి సమాచారం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. Thank you.